హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే సండే అంటే నాన్ వెజ్ పడాలి కదా. సో అయితే ఈరోజు మేము చేపలు తీసుకుందాం డిసైడ్ అయ్యాము. సో చేపలు అయితే చూసాం, చాలా ఫ్రెష్గానే ఉన్నాయి. సో ఫ్రాన్స్ కానీ నెత్తళ్ళు కానీ ఇంకా చాలా చాలా వెరైటీలు ఉన్నాయి, నాకు పేర్లు తెలియవు. సో అయితే మేము చేపలన్నీ చూసిన తర్వాత ఏం చేసామంటే ఈ షీర్ ఫిష్ ఉంటుంది, అదే వంజరం అంటారనమాట. ఇదైతే సింగిల్ బోను. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇదైతే కేజీ 800 రూపాయలు అన్నాడు. సో ఒక ½ కిలో చేప అయితే తీసుకున్నాం. అంటే 2 చేపలు అనుకున్నాం, కానీ మేము ఉండేది నేను, హ్యాపీ, శిరీష ముగ్గురికి కేజీ వేస్ట్ అని ఒక అర కేజీ తీసుకున్నాం. సో తీసుకున్నాక వెయిట్ చేయించాం. ఇదిగో చూడండి, ఇది పెద్ద చేప. ఇది ఏమనుకున్నారు, అదేంటంటే రోహు. అది 15 కిలోస్ అంట అది రోహు. సో ఇదైతే నెక్స్ట్ అయితే ఇంటికి తీసుకొచ్చాక ఉప్పు కారం అన్నీ వేసి, ఇది అయితే నెల్లూరు స్టైల్లో అయితే మా ఆవిడ చేసింది. సో వేడివేడిగా మరిగే నీళ్ళలో అయితే వేయాలనుకుంటా ఇది. సో చేపలు కూడా బాగా ఇందులో వేయాలి. సో వేసేటప్పుడు కూడా అది రుచి అన్నీ చూసుకోవాలి ఈ వాటర్లో వేసినప్పుడు. సో ఉప్పు కరెక్ట్ సరిపోయిందా లేదా, ఇంకా కారం అవి చేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత మరిగిస్తూ ఉన్న తర్వాత ఇవి వేసుకోవాలి లాస్ట్. ఎందుకంటే ఫస్ట్ అయితే పులుసు అంతా చేసేయాలి నాకు తెలిసి, దాని తర్వాత లాస్ట్లో ముక్కలు వేయాలి. సో ఇలాగైతే ప్రాసెస్ చేయాలి. సో ఇది కారంగా బాగుంటుంది. ఎప్పుడైతే మనకి జలుబు గట్టు వచ్చినప్పుడు ఇలాంటి కూరలు తింటే సూపర్ ఉంటుంది. సో ఇది నెల్లూరు స్టైల్లో అయితే చేస్తుంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఇందులో అయితే మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసింది మా మిస్సెస్ అయితే. సో మామిడికాయ ముక్కలు యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా మరి వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇది ప్రిపరేషన్ అయ్యడానికి దగ్గర ఒక 40 మినిట్స్ అయితే పడుతుంది. సో ఇది మన నెల్లూరు స్టైల్లో అయితే చేపల పులుసు. సో నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు. సో మా ఆవిడ ఇవన్నీ నెట్లో చూసింది అనుకుంటా, మరి ఎలా చేసిందో నాకైతే తెలీదు. సో మామిడికాయల ముక్కలతో అయితే ఇదే ఫస్ట్ టైము. చాలా అద్భుతంగా ఉంది ఈ నెల్లూరు చేపల పులుసు. నేనైతే తిన్నాను. సో ఫోటో అయితే తీయలేదు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ ముక్కలు అయితే సూపర్, అసలు కేక.